మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ ఉదయాన్నే చంద్రబాబు, పవన్ ఫోన్లో మాట్లాడుకున్నారు. 4 సార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి లోక్సభ సభ్యుడిగా, రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ముద్రగడ సేవలు అందించారని, ఆయన అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలిచ్చారు. కిర్లంపూడిలోని ఆయన ఇంటి ఆవరణలోనే నిర్వహించాలని కుటుంబ సభ్యులు డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం ప్రజల సందర్శనార్థం భౌతికాయాన్ని ఉంచారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ ఉదయాన్నే చంద్రబాబు, పవన్ ఫోన్లో మాట్లాడుకున్నారు. 4 సార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి లోక్సభ సభ్యుడిగా, రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ముద్రగడ సేవలందించారని, ఆయన అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలిచ్చారు. కిర్లంపూడిలోని ఆయన ఇంటి ఆవరణలోనే నిర్వహించాలని కుటుంబ సభ్యులు డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం ప్రజల సందర్శనార్థం భౌతికాయాన్ని ఉంచారు. ఇవాళ కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం పార్థివ దేహానికి నివాళులర్పించనున్నారు వైసీపీ అధినేత జగన్. భీమవరం పర్యటన అనంతరం కిర్లంపూడికి చేరుకోనున్నారు. ముద్రగడకు నివాళులర్పించిన అనంతరం ఆయన కుటుంబాన్ని పరామర్శిస్తారు.